హలో, డాక్టర్ దిలీప్ గుడే హియర్, ఫిజిషియన్, యశోద హాస్పిటల్, సుభాజిగూడ, హైదరాబాద్. మనం పీక్ సమ్మర్కి దగ్గరలో ఉన్నాం. వీఆర్ ఆల్మోస్ట్ వీఆర్ సీయింగ్ టెంపరేచర్స్ ఆఫ్ అబౌట్ 38 ఈవెన్ 40 కూడా. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు డిహైడ్రేట్ అయిన విషయం మీ బాడీ మీకు ఎలా చెప్తుంది? ఒకసారి మీకు సైన్స్ సిమ్టమ్స్ కనపడకపోవచ్చు, ఎస్పెషల్లీ ఎల్డర్లీ, అంటే మీ ఏజ్ కనుక 60 దాటి 70 దాటి కనుక ఉంటే మీ బాడీ మీకు ప్రస్ఫుటమైన క్లియర్ కట్ డీహైడ్రేషన్ సైన్స్ చూపించకపోవచ్చు. సో ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ ఫర్ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, అంటే మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్, మీరు అంటే మీ ఫిజిషియన్ అవ్వచ్చు. మనం ఈ సైన్స్ని బట్టి, అంటే స్కిన్ టర్గర్ని బట్టి కొంచెం మెల్లగా గిచ్చినప్పుడు అది స్కిన్ మళ్ళీ వెంటనే తన ఒరిజినల్ స్టేట్కి వెళ్ళడానికి టైం పడుతుంది అనుకోండి, ముడతలు పడుతుంది అనుకోండి, దాన్ని మనం డిహైడ్రేషన్ సైన్గా ఒకటి చెప్తాము. సంకెన్ ఐస్ అవ్వచ్చు, దెన్ యూరిన్ అవుట్పుట్ బాగా తగ్గచ్చు. అంటే మీరు ఇంతకుముందు అంటే రెగ్యులర్గా వెళ్ళే యూరిన్ అవుట్పుట్ మీకు తగ్గచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఇండైరెక్ట్ సైన్స్ ఆఫ్ డిహైడ్రేషన్ బేసికలీ. సో ఇలా డిహైడ్రేట్ అయినప్పుడు మీరు ఓవరల్గా తీసుకుంటూ ఉండాలి. మీరు ఖచ్చితంగా నీళ్లు, మజ్జిగ ఇవన్నీ తీసుకుంటూ ఉండాలి. ఒకవేళ మీకు డయాబెటీస్ ఉంటే వెజిటబుల్ జ్యూస్ లాంటివి తీసుకోవచ్చు అలాంగ్ విత్ బటర్ మిల్క్ ఆర్ వాటర్. బట్ డయాబెటీస్ లేనప్పుడు కోకోనట్ వాటర్ అవ్వచ్చు, బటర్ మిల్క్, వాటర్, ఫ్రూట్ జ్యూస్ కానీ ఇవన్నీ కూడా మీరు ఎంత పాసిబుల్ అయితే అంత తీసుకుంటూ ఉండాలి. టు ద ట్యూన్ ఆఫ్ 3 to 4 liters పర్ డే, రైట్. సో మనకు తెలియకుండానే మన బాడీ నుంచి కన్వెక్షన్ ద్వారా వాటర్ బయటకు వెళ్తూ ఉంటుంది. దాన్ని ఇన్సెన్సిబుల్ వాటర్ లాస్ అవుతాం. అప్ టు 1.5 liters వరకు పర్ డే మనకు తెలియకుండానే వాటర్ పోవచ్చు. అంటే మీరు స్వెట్ అనుకోవచ్చు, మీరు స్వెట్ లేకుండానే ఇది పోయే ప్రాసెస్, ఈ ప్రక్రియను మనం ఇన్సెన్సిబుల్ వాటర్ లాస్ అంటాం. సో ఇలా జరుగుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా వాటర్ తీసుకుంటూ ఉండాలి. బటర్ మిల్క్ తీసుకోవాలి. ఒక్కోసారి వడదెబ్బ తగలటం అని అంటూ ఉంటాం, ఒక్కోసారి మోషన్స్ అవుతూ ఉంటాయి. సో కిడ్నీ టేక్స్ ఎ హిట్. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కిడ్నీకి సరైన బ్లడ్ సప్లై అందక అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనేది మనం సహజంగా చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్లో ఇది ఇంకా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి అలాంటి కండిషన్ ఉన్నప్పుడు మీరు అడ్మిట్ అవ్వాలి, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. ఇంట్రావీనస్ ఐవి సలైన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి సలైన్ బోనస్ ఇవ్వాలి. అంటే బీపీ బాగా తగ్గి 90 or less సిస్టాలిక్ ఉన్నప్పుడు మనం సలైన్ బాగా ఆల్మోస్ట్ 1 liter వరకు ఇస్తాము. దెన్ ఒక్కోసారి షుగర్ లెవెల్స్ బాగా పెరిగినప్పుడు డీకేఏ అంటాం. డయాబెటిక్ కీటోసిడోసిస్ రిస్క్ కూడా పెరుగుతుంది ఈ పీక్ సమ్మర్లో ఎస్పెషల్లీ. కాబట్టి హైడ్రేషన్ అనేది రియలీ ఇంపార్టెంట్. అండ్ ఒక్కొక్కసారి మీకు అర్థం కాకపోవచ్చు, ఈవెన్ ఫ్యామిలీ ఆల్సో మైట్ నాట్ రియలైజ్ దట్ పేషెంట్ ఈజ్ అట్ ఏ సీరియస్ రిస్క్ ఆఫ్ డిహైడ్రేషన్. కాబట్టి కొన్ని బ్లడ్ టెస్ట్లు మనకు చెప్తాయి. ఇప్పుడు ఏబీజీ, ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ అనే టెస్ట్లో మనకి బైకార్బోనేట్ లెవెల్స్ బాగా తగ్గటం చూస్తూ ఉంటాం. దెన్ హార్ట్ రేట్ బాగా పెరగటం, ఇవన్నీ కూడా డిహైడ్రేషన్ యొక్క సైన్సే. దెన్ బీపీ బాగా తగ్గటం, అంటే 90 కంటే తక్కువ ఉండటం. ఇలాంటప్పుడు మనం సలైన్ బాగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒక బోనస్ ఆఫ్ 1 liter వరకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దెన్ ఫాలోడ్ బై అబౌట్ 100 to 125 ml NS కంటిన్యూస్గా పర్ అవర్ ఇస్తూ ఉంటేనే కిడ్నీస్ని రక్షించగలం, హైడ్రేషన్ స్టేటస్ని రీస్టోర్ చేయగలం. కాబట్టి ఇంకొకటి, బీపీ ఉన్నప్పుడు మీ బీపీ మందుల డోస్ మీరు తగ్గించాల్సిన అవసరం కూడా ఉంటుంది. దెన్ షుగర్ ఎక్సలెంట్ కంట్రోల్ అవసరం, ఎస్పెషల్లీ సమ్మర్లో. లేదంటే కిడ్నీస్ మీద ఒత్తిడి మనం బాగా చూస్తూ ఉంటాం. హెపటైటిస్ కూడా చూస్తూ ఉంటాం, అంటే ఇష్కెమిక్. సో బ్లడ్ సప్లై తగ్గినప్పుడు లివర్, కిడ్నీ వీటన్నిటికి కూడా బ్లడ్ సప్లై తగ్గి అవి డ్యామేజ్ అవుతూ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ టు టేక్ హెల్ప్. అది ఓపీ అవ్వచ్చు, ఐపీ ఇన్పేషెంట్ అడ్మిషన్ అవ్వచ్చు. మీ డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు. కొన్ని టెస్టులు చూసి ఎంత తీవ్రంగా ఉంది డిహైడ్రేషన్ అని చూసి దానికి సంబంధించి మనం ఓరల్ ప్లస్ ఐవీ హైడ్రేషన్ చేస్తేనే వీ కెన్ రీస్టోర్ ద ఫ్లూయిడ్ బ్యాలెన్స్. ఇలా చేస్తేనే లివర్, కిడ్నీ మీద ఒత్తిడి మనం తగ్గించవచ్చు. హార్ట్ మీద ఒత్తిడి కూడా, ఇన్ఫ్యాక్ట్ హార్ట్ రేట్ బాగా పెరిగి హార్ట్ అటాక్ రిస్క్ కూడా పెరుగుతుంది ఈ హైపర్ కోయాగులబుల్ స్టేట్ వల్ల. అంటే డిహైడ్రేషన్ వల్ల రక్తం చిక్కగా అయ్యే తత్వం పెరుగుతుంది. కాబట్టి ఈ రక్తం గడ్డలు వెళ్ళి ఐదర్ బ్రెయిన్లో స్ట్రోక్, పెరాలసిస్ రూపంలో మేనిఫెస్ట్ అవ్వచ్చు, హార్ట్ అటాక్ రూపంలో కూడా మేనిఫెస్ట్ అవ్వచ్చు, ఇష్కెమిక్ అది హెపటైటిస్ అవ్వచ్చు, కోలాన్ ఈ పేగులకి రక్త సరఫరా తగ్గచ్చు. ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి హైడ్రేషన్ ఈజ్ ద కీ. అది ఐవియా, ఓరల్ అనేది మీ డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment, and subscribe for more health updates.